హిందూ మతంలో పువ్వులకి చాలా ప్రఖ్యాతమైనటువంటి స్థానం ఉంది. పూజ, కార్యం, మతపరమైన ఆచారాలు, కొన్ని రకాల కార్యక్రమాల్లో తప్పనిసరిగా పువ్వులను ఉపయోగిస్తారు. సనాతన ధర్మంలోని విశ్వాసాల ప్రకారం దేవుళ్ళు, దేవతలు వేరువేరు పుష్పాలు ఇష్టపడతారు. పూజ సమయంలో వాటిని కనుక కరెక్ట్‌గా సమర్పిస్తే ఆ దేవీ దేవతలు సంతోషిస్తారు, కోరికలను నెరవేరుస్తారు. మరి అలాంటిది ఏ దేవునికి ఏ రకమైనటువంటి పుష్పం ప్రీతికరమో తెలుసుకుందామా? హిందూ మతంలో విఘ్నాలకు అధిపతి వినాయకుడిని మొదట పూజిస్తారు. ఏ పూజైనా శుభకార్యమైనా గణేశుని పూజతోనే ప్రారంభమవుతుంది. హిందూ మత విశ్వాసాల ప్రకారం మందారం, బంతి పువ్వులు వినాయకునికి చాలా ప్రీతికరమైనది. అంతేకాదు గణేశునికి దుర్వ అంటే చాలా ఇష్టం. అంటే గడ్డి. గణేశుని ప్రసన్నం చేసుకోవడానికి మందార, బంతి పువ్వులతో పాటు దర్భగడ్డిని పూజలో సమర్పించాలి. అయితే గణపతికి తులసి ఆకులను పూజలో ఉపయోగించరు. నైవేద్యంలో సమర్పించరు. శివుడు సృష్టి స్థితి లయకారకుడైన శివుని ప్రసన్నం చేసుకోవడానికి ఉమ్మెత్త పుష్పాలు, తెల్లని నాగకేసర పుష్పాలు, పారిజాత పువ్వులు, తామర పువ్వులతో పాటు బిల్వ పత్రాలు సమర్పించాలి. అయితే శివుని పూజలో తులసి, మొగలి పువ్వులు ఉపయోగించకూడదు. విష్ణువు పురాణాల ప్రకారం తులసి విష్ణువుకు చాలా ప్రియమైంది. కాబట్టి విష్ణువు పూజలో ఖచ్చితంగా తులసిని ఉపయోగిస్తారు. శ్రీ మహావిష్ణువుకి తామర పువ్వులు, మల్లె పువ్వులు, కదంబ పువ్వులు, వైజయంతి పుష్పాలంటే చాలా ఇష్టం. కాబట్టి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఈ పువ్వులు ఉపయోగించాలి. లక్ష్మీదేవి లక్ష్మీదేవిని సంపద, ఐశ్వర్యానికి దేవతగా పరిగణిస్తారు. లక్ష్మీదేవి కొలువై ఉన్న ఇంటిలో ఐశ్వర్యానికి లోటు ఉండదని నమ్మకం. ముఖ్యంగా లక్ష్మీదేవికి తామర పువ్వు అంటే చాలా ఇష్టం. లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి పూజలో తామర పూలను సమర్పించాలి. తామర పువ్వులు అందుబాటులో లేకపోతే లక్ష్మీదేవికి గులాబీ పువ్వులు కూడా సమర్పించవచ్చు. హనుమంతుడు సంకట మోచన హనుమంతుడు కలియుగంలో భూమిపై నడిచే దైవంగా కొలవబడుతున్నారు. హనుమంతుడు ప్రసన్నుడైతే భక్తుల అన్ని రకాల కష్టాలు, భయాలు తొలగిస్తారనే విశ్వాసం. హనుమంతుని ప్రసన్నం చేసుకోవడానికి ఎర్రని బంతిపూలు, ఎర్రని మందారం వంటి ఎరుపు రంగు పువ్వులను హనుమంతునికి సమర్పించాలి. దుర్గాదేవి దుర్గాదేవిని అమ్మల కన్నా అమ్మగా భావించి ఆరాధిస్తారు. దుర్గాదేవి ప్రసన్నురాలైతే భక్తులకు కలిగే అన్ని రకాల బాధలను, రోగాలను దూరం చేస్తుందని నమ్ముతారు. దుర్గాదేవి అనుగ్రహం పొందడానికి గులాబీలు, మందారం వంటి ఎర్రటి పువ్వులు సమర్పించాలి. గౌరీదేవి శివునికి ఇష్టమైన పువ్వులంటే ఉమ్మెత్త పువ్వులు, తెల్లని నాగకేసరి పుష్పాలు, పారిజాత పువ్వులు, తామర పువ్వులు గౌరీదేవికి కూడా ప్రీతికరమైనవి. అంతేకాకుండా తెల్ల కమలం, సంపంగి పుష్పాలు కూడా గౌరీదేవికి ఎంతో ప్రీతికరమైనవి. శ్రీకృష్ణుడు శ్రీకృష్ణునికి కుముదం, కలవారి మాలతి, పలాస, వనమాల పువ్వులంటే చాలా ఇష్టం. బాలగోపాలుడికి తులసి దళాన్ని నైవేద్యంగా పెట్టడం చాలా శుభప్రదంగా భావిస్తారు. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడు గౌరవం, విజయాన్ని అందిస్తారు. సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి సూర్య భగవానుని కోసం ఆర్ఘ్యం సమర్పించి పూజించాలి. మందారం, ఎర్ర కమలం, ఎర్ర బంతి పువ్వులు సమర్పించాలి. సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతికి తెలుపు రంగు పువ్వులు అంటే చాలా ఇష్టం. అలాగే పసుపు రంగు కూడా. సరస్వతీదేవి ఆశీర్వాదం పొందడానికి తెలుపు లేదా పసుపు పువ్వులను సమర్పించాలి. తెల్లని గులాబీ తల్లి సరస్వతికి అత్యంత ప్రీతికరమైనదిగా భావిస్తారు.